నమస్తే, నా పేరు వెంకట్ ప్రసాద్. వెల్కమ్ టు క్వశ్చన్ టైమ్. ఇవాళ క్వశ్చన్ టైంలో విశిష్ట అతిథి ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే వీరికి ప్రశ్నలు సంధించడానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్. అంతకంటే ముందు క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు ఒక ప్యాకేజ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా పైన ఆనాటి కేబినెట్ రూపొందించిన నోట్ను కాంగ్రెస్ విడుదల చేసింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కాంగ్రెస్ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఒత్తిడి. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని గతంలో బీజేపీ డిమాండ్. పునర్విభజన చట్టంలో అనేక హామీలు. ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ. రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించాలని డిమాండ్. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన కేటాయింపుల కోసం ఒత్తిడి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా గలమెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. చట్టంలో ఉన్న హామీల అమలును బీజేపీ విస్మరిస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేయాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలని నాడు చేసిన వాదనలను మర్చిపోయారా అని కమలనాథులను కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. చట్టం ఆమోదం పొందిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకోవాలని తాము ప్రణాళికా సంఘానికి మార్చి 1, 2014 లేఖ రాసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా చర్యలు ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, బడ్జెట్ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, 14 కేంద్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఉంది. అయితే ఇవేవి బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నది కాంగ్రెస్ వాదన. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఓవైపు ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తోంది. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టింది. మరోవైపు ఈ నెల 23న జిల్లా కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, నిధులకు సంబంధించి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 23న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ సభ, రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉనికి కాపాడుకునేందుకు ప్రత్యేక పోరాటాన్ని గట్టిగానే చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. వెల్కమ్ టు క్వశ్చన్ టైమ్ అగైన్. ముందుగా రఘువీరారెడ్డి గారిని టు ఇనిషియేట్ ద డిస్కషన్ అండి. సింపుల్ క్వశ్చన్ అండి. అంటే 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఇది నిజంగా అంటే మీరు పోరాటం చేస్తున్నది నిజంగా పునర్విభజన చట్టంలోని అంశాలు ఇంప్లిమెంట్ చేయడానికైనా, కేంద్రం ఒత్తిడి తీసుకురావడానికైనా, లేదా ఉనికి కాపాడుకోవడానికి ఈ తెరపైకి తీసుకొచ్చారని చెప్పని అనుకోవాలి? రాష్ట్ర విభజన అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఆ రోజు ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు విభజన జరిగిన ఏ రాష్ట్రానికి లేనంత పెద్ద ప్యాకేజీని, దాదాపు 5 లక్షల కోట్ల విలువైనటువంటి ప్యాకేజీలను మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు బీజేపీ ఇంతకంటే బాగా చేయాలి, 5 సంవత్సరాలు కాదు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాలం పట్టుబట్టడమే కాకుండా వాళ్ళ ఎన్నికల హామీల్లో కూడా 10 సంవత్సరాలు ఇస్తామనేటువంటి చెప్పినారు. ఈ నెల రోజులుగా మాట మారుస్తూ ఉన్నారు. సాధ్యం కాదని, కష్టమని, మిగిలిన రాష్ట్రాల వాళ్ళు అడుగుతారని రకరకాలైన మార్చడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అందుకోసం బాధ్యత కలిగినటువంటి పార్టీగా మీరు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసం ప్రజలు మద్దతు కూడగట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో చేస్తుందే 1 కోటి సంతకాలు. స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు, కానీ స్పెషల్ ప్యాకేజీలో ఏముంటాయో అప్పుడు చెప్పారా? ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు కానీ లేదా బిల్లు కానీ పొందుపరిచారా? ఒకటి, బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ ఒక ఎత్తు. బిల్లులో పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 14 వైద్య విద్యా వైజ్ఞానిక సంస్థలు, అవి కాకుండా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేయడం, ఇవన్నీ కూడా తర్వాత లోటు బడ్జెట్ ఏదైతే వస్తుందో దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అనేటువంటి, మళ్ళీ పరిశ్రమలకు సంబంధించి వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం కాదంటలే,
చట్టంలో వాటికి కూడా ఇంతవరకు ఒక అంగుళం కూడా ముందుకు వేయలేదు సార్. ఇది కాకుండా స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏంటది? ఈ స్పెషల్ కేటగిరీ, వాట్ ఈజ్ స్పెషల్ కేటగిరీ? ఆ రోజు అందరు కూడా వెళ్ళి రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, ఇంకా విభజన అనివార్యం అన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ చివరి క్షణం వరకు విడిపోకూడదని ప్రయత్నం చేసినా ఇంకా అయిపోతుంది అని తెలిసినప్పుడు ప్రత్యేక హోదా కాదు. ప్రత్యేక హోదా అంటే మన రాష్ట్రానికి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ప్రస్తుతం 70 రూపాయలు రిటర్న్ చేయాలి. కానీ ప్రత్యేక హోదా అనేది వస్తే 90% మనకు గ్రాంట్గా వస్తుంది. ఓన్లీ 10 రూపాయలు మాత్రమే వెనక్కి కట్టాల్సి ఉంటుంది. అటువంటిది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ సౌలభ్యం. అది మనకు రావాలి అనేటువంటి దాంతో ఆ రోజు ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చినారు. ఆ రోజు 5 సంవత్సరాలు ఏనాడు 10 సంవత్సరాలు కావాలని బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా పట్టుబట్టినారు. జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. తర్వాత వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేయించుకున్నారు. ఈ పుస్తకాలు వెంకయ్యనాయుడు గారు వేసుకున్నటువంటి పుస్తకాలు సన్మానాలు చేయించుకున్నారు. మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని. అంతేకాకుండా ఎన్నికల ప్రణాళికలో ఇది బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఇందులో మేము 5 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు చేస్తాము అనేటువంటి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు, విశాఖపట్నంకి వచ్చినప్పుడు స్వయాన వారే చెప్పినారు. ముఖ్యమంత్రి కూడా ఆ రోజు, ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు తెలుగుదేశం అధ్యక్షుడు వారు కూడా ఉన్నప్పుడు మేము తప్పకుండా 10 సంవత్సరాలు చేస్తాం, ఇంతకంటే బాగా చేస్తామన్నారు. ఈరోజు వెనక్కి పోయేటువంటిది ఏదైతే ఉందో అది సరైనది కాదు. అది ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అది చేసి రాష్ట్ర భవిష్యత్తు వచ్చే 5 సంవత్సరాల్లో ఈ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తయారవుతుంది అనేటువంటి మాకున్నటువంటి నమ్మకం. అంటే ఇప్పుడు దాంట్లో ఒక రాజకీయమైన చిక్కు కూడా ఉంది. మీకు స్పెషల్ ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ, స్పెషల్ ప్యాకేజ్ వేరు, స్పెషల్ ప్యాకేజ్ రాయలసీమకు, ఉత్తర కోస్తాకు ఇంటర్నల్గా అడుగుతున్నారు. స్పెషల్ కేటగిరీ ఇస్తే అంటే మీకు ఏమైనా కన్సెషన్స్ ఇస్తే, పన్నులు రాయితీలు కానీ ఇస్తే ఇతర రాష్ట్రాలన్నీ ఒప్పుకోవాలి. అది సాధ్యం కాదు. ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అది ఆచరణ సాధ్యం కాదు అని వెంకయ్యనాయుడు గారు విజయవాడలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా చెప్తున్నారు. మోడీ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే ఆచరణ సాధ్యం కానీ హామీ మీరు ఇచ్చారు, వాళ్ళు అడిగారు. చెప్పండి. ఆచరణ సాధ్యం కానీ ఎట్లా అమలు చేయమంటారు? ఇది ఆచరణ సాధ్యమైనది, ఆచరణ సాధ్యం అయ్యేది. ఎందుకంటే చూడండి, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు 10-12 పార్టీలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం. ఈరోజు కేవలం బీజేపీ 161 సీట్లతో బలమైనటువంటి ఏక పార్టీ ప్రభుత్వం. సరే, తెలుగుదేశం మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలం వాళ్ళకు పర్లేదు ఉంది. ఆ రోజు ఉత్తరాఖండ్ వాళ్ళు అడిగినారు కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగితే వాజ్పేయి గారు కేవలం క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి దాన్ని అమలుపరిచినారు. అమలుపరిచి మళ్ళీ ఎన్డీసీకు వాళ్ళు రాటిఫికేషన్కి అడిగినారు, వాళ్ళు ఎండార్స్మెంట్కి అడిగినారు. సో ఇది పార్లమెంట్లో చేసినటువంటిది. తర్వాత పార్లమెంట్లో చేయడమే కాదు, క్యాబినెట్లో కూడా. చూడండి, ఇది మీకు ఒక వాక్యం. ద క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ for a period of 5 years to the successor state of Andhra Pradesh comprising 13 districts. 13 జిల్లాలు దీనికి క్యాబినెట్ నిర్ణయమైంది. ద డైరెక్షన్ ఈజ్ గివెన్ టు ప్లానింగ్ కమిషన్. ఆనాడు ప్లానింగ్ కమిషన్, ఈనాడు నీతి ఆయోగ్. ఇది ఆనాడు కేవలం ఒక క్యాబినెట్ డెసిషన్ని వాళ్ళు అమలు చేసినప్పుడు ఇది సాధ్యం కాదనేటువంటి సాకులు వెతికేటువంటి ప్రయత్నం. అదే నిజమైతే 10 ఏళ్ళు ఎందుకన్నారు? అదే నిజమైతే ఎన్నికలప్పుడు ఎందుకన్నారు? తర్వాత మొన్నటి వరకు, గత ఎన్నికలైన తర్వాత 6 మాసాల వరకు ఈరోజు రేపు వచ్చేస్తుంది అనేటువంటి మాట ఎందుకన్నారు? ఏమయ్యా, నీతి ఆయోగ్ వస్తుంది, మీరు దీనిలో ఒక సెపరేట్ సెల్ పెట్టాలి కదా, దానికి ఏమి ఇబ్బందే లేదు, మీరు ఊరికి అనవసరంగా రాజకీయం చేయొద్దండి అని అన్నారు. మరి ఈరోజు వెనక్కి పోలేరు. ఇది సాధ్యము, అసాధ్యమైంది కానే కాదు. మన రాష్ట్రానికి వచ్చి తీరాలి. దే కెనాట్ గో బ్యాక్. రామచంద్రమూర్తి గారు, ఇంకో ప్రశ్నలకు వెళ్లే ముందు ప్రేక్షకుల్ని మళ్ళీ కోరుతున్నాం. ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారితో మాట్లాడాలంటే నోట్ చేసుకోండి ఫోన్ నెంబర్స్ 040-233-10709,
అలాగే 040233310680. రఘువీరారెడ్డి గారు అనంతపూర్ నుంచి మురళి లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడడానికి. ఎస్ మురళి గారు చెప్పండి సార్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మురళి, చెప్పు మురళి. సార్ నమస్తే సార్. మీరు చేస్తున్న పని ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ ముందుగాను. మురళి కాదు సార్, ఇప్పుడు మీరు అనుకున్న స్థాయిలో ఒత్తిడి తేగలరా బీజేపీ మీద అని? ఆ ప్రయత్నమే చేస్తున్నాం మురళి. అందుకోసమే 1 కోటి సంతకాల ఉద్యమాన్ని చేపడితే విద్యార్థులతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అన్ని వర్గాలు అన్ని రంగాల వాళ్ళతో పార్టీలకు అతీతంగా తీసుకెళ్తున్నాం. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది దీనికి మద్దతు పలుకుతూ వారు సంతకాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఆన్లైన్లో పంపిస్తూ ఉన్నారు. తర్వాత మిస్డ్ కాల్ అనేది ఒక నంబర్ ఇస్తే దానికి కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఇది కాకుండా నిన్ననే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రావడం జరిగింది. సోనియా గాంధీ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది అనేది అన్నారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, నేనే ఆ రోజు ప్రకటన చేశాను, నేను 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు ఎట్లా వెనక్కిపోతారని వాళ్ళు కూడా అంటున్నారు. 2 పార్లమెంట్లో, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోయినా ఎవరు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీగా టేకప్ చేస్తాము, 2 సభల్లో కూడా టేకప్ చేస్తాము, దీనికి ఒత్తిడి తీసుకొస్తాము, ఇది సాధించడానికి మీ వెంట మేము ఉంటామని సంపూర్ణమైనటువంటి సహకారం ఉంది. మురళి ఇదే కాదు, 23వ తేదీ నుంచి నాతో పాటు సీనియర్ లీడర్లు అందరూ కూడా వస్తున్నారు. పోయి 3-4 రోజులు అక్కడే మకాం వేసి అక్కడ మిగిలినటువంటి రాజకీయ పార్టీ పెద్దలతో కూడా, ఫ్లోర్ లీడర్స్ అందరితో కూడా, దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా కలిపి ఓ పక్క ఇక్కడ ప్రజల మద్దతు కూడగడుతూ మరోపక్క అక్కడ కూడా మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మురళి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. బీజేపీకు ప్రజాస్వామ్యం మీద లేదా ఆడిన మాట మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా రావాలి, వచ్చి తీరాలి. ఒక్కొక్క రోజు ఆలస్యమైన కూడా తప్పు అవుతుంది. అందుకోసం సోనియా గాంధీ గారు ఒక ఉత్తరం కూడా రాసినారు. ఏమి, రేపటి రోజు రాష్ట్రపతి ప్రసంగంలోనే ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి అందులో చోటు కల్పించాలి అనేటువంటిది, అది డిసైడ్ చేసేటువంటిది క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్. దానికి అధ్యక్షులు ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, ఎవరైతే ఆ రోజు మా వల్లే ఈరోజు ప్రత్యేక హోదా వచ్చిందన్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా చొరవ తీసుకుంటారు అనే విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మురళి గారు. రఘువీరారెడ్డి గారు ఇంకొక కాలర్ అండి, హైదరాబాద్ నుంచి మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారండి. మూర్తి గారు. హలో. మూర్తి గారు మాట్లాడండి. రఘువీరారెడ్డి. నమస్కారం రఘువీరారెడ్డి గారు. నమస్తే మూర్తి గారు, చెప్పండి బ్రదర్. అవి ఒక 3 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి, పార్లమెంట్ లో, రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు మీకు మన ఏపీకి ప్రత్యేక హోదా మీద చట్టబద్ధత కల్పించకుండా ఉత్తి హామీ ఇచ్చారు. బీజేపీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ కి ఈ విషయం తెలీదా అండి? ఇది చట్టబద్ధత ఉండాలి, అన్ని రాష్ట్రాల వాళ్ళ మద్దతు ఉంటే కానీ ప్రత్యేక హోదా మనం ఇవ్వలేము అన్న విషయము ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరి దారిని వాళ్ళు ఒక పార్లమెంట్ లో ప్రధానమంత్రి హామీకి భారత రాజ్యాంగంలో విలువ లేదా? ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, ఏపీ డివిజన్ చేస్తున్నప్పుడు నేను ఒక హైదరాబాద్ లో ఉంటున్న వ్యక్తిగా, ఏపీలో ఉన్న వాడిని అయినప్పటికీ ఏ విధమైన చట్టబద్ధత లేకుండా ఒక జలాల పంపిణీ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆఖరికి ఎంసెట్ విషయం కూడా తేల్చుకోలేని స్థితిలో ఉంటూ, గవర్నర్ గారు ఏమీ చేయలేని స్థితిలో ఉంటూ, మనందరం ఇది డివిజన్ చేసినప్పుడు ఓన్లీ రాజకీయ లబ్ధి గురించి చేసా కానీ ప్రజల్ని పట్టించుకున్నది లేకుండా ఓన్లీ మీటింగుల్లో హామీలు ఇవ్వడం తప్పితే ఇంకొకటి ఏమీ చేయట్లేదని ఒక భారతీయ నాగరికుడుగా నా యొక్క ఆవేదన అండి. నంబర్ 3, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కాంగ్రెస్ ని ఈసారి ప్యూర్ గా చీకొట్టడానికి గల కారణం ఏంటంటే ఓన్లీ రాజకీయ నాయకులు హామీలు, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని, అంతేకాని ప్రజలకి చేస్తుంది ఏమీ లేదు. ఓన్లీ బడుగు వర్గానికి మీ రాజకీయంలో రేషన్ వాళ్ళకి బియ్యం ఇవ్వడం, వాళ్ళు ఓట్లు ఇస్తారు. 200 రూపాయలకి మీరు సరుకులన్నీ పంపిణీ చేస్తే ఆ గ్రామ సర్పంచ్ 100 గడపలు ఉంటే 100 గడపలకి సర్పంచ్ మొత్తం డబ్బులు పెట్టి వాళ్ళకి బియ్యం ఇవ్వడం, ఆ ఓట్లేమో కాంగ్రెస్ బదలాయించడం, పనికి ఆహార పద్ధతులు చేయడం, అంతకు తప్పితే సామాన్యకి, మిడిల్ క్లాస్ ప్రజలకి, అభివృద్ధికి చేస్తున్నది ఏమీ లేదని ఓకే, మీ అభిప్రాయం చెప్పారు. మూర్తి గారు, మీరు 3 ప్రశ్నలు అడిగినారండి. ఒకటి, దీనికి చట్టభద్రత ఏముంది అని చెప్పి కేబినెట్ నిర్ణయం అయిందండి. ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడమే కాదు,
మార్చి 2వ తేదీ 2014 మార్చి 2వ తేదీన క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్లానింగ్ కమిషన్కు డైరెక్షన్స్ ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉంది. వీళ్ళు తప్పించుకోలేరు. వెంకయ్యనాయుడు గారు రోజు ఒక మాట అన్నారు, మూర్తి గారు మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే పార్టీలు మారవచ్చు కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనేటువంటి మాట అన్నారు. ఇంకొకటి మీరు గుర్తు చేశారు కాబట్టి ఒకటి అంటున్నాను, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యువర్ పొలిటికల్ ఎక్స్టింక్షన్. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. వాళ్ళు చెప్పినట్టు సూన్ వీ విల్ బి కమింగ్ టు పవర్ ఇన్ 2 or 3 months వీ విల్ బీ ఇన్ పవర్. 2-3 మాసాల్లో మేము అధికారంకి వస్తాం, మేము అధికారంలో ఉండబోతున్నాం. వీ వాంట్ టు టేకప్ ఆల్ దీస్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ అన్నీ మేము తీసుకుంటాం. వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ అండ్ డిమాండింగ్ విల్ బీ అవర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో వీటన్నిటిని కూడా అమలు పరిచే బాధ్యత కూడా మాదే అనేటువంటిది వాళ్ళు అన్నారు. అందరికీ తెలుసండి, దీనికి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధితో అమలు పరచలేకుండా కారణాలు వెతుకుతా ఉన్నారు మూర్తి గారు. ఒకటి, ఇది సాధ్యం. ఇంతకుముందే కూడా రామచంద్రమూర్తి గారు అడిగినప్పుడు చెప్పినాను, ఉత్తరాఖండ్లో కేవలం ఒక క్యాబినెట్ డెసిషన్దే జరిగినప్పుడు ఇదెందుకు జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినంత విల్. రెండవది మీరు అడుగుతుంది ఏమంటే ఎంసెట్ లేకపోతే జల వివాదాలే లేవండి. కేవలం 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ఇమేజ్ తగ్గుతున్నప్పుడల్లా ఆ ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి వాళ్లకు అనుగుణంగా మలుచుకోవడానికి ఈ ఇష్యూలు వాడుకుంటున్నాయి. నేను ఒక్కటి చెప్తున్నాను మూర్తి గారు, ఇదేమి చైనా లేకపోతే పాకిస్తాన్ బార్డర్ నాకు అర్థం కాదు. ఏమి ఇష్యూ ఉందండి కృష్ణా జిల్లాలో లేకపోతే మన రోజు సాగర్ జిల్లాలో వీళ్ళు పోలీసులు పంపి వాళ్ళు పోలీసులు పంపి తమాషా చూస్తారా? అసలు వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉండడానికి అర్హులా అండి మూర్తి గారు? జరగచ్చునా? ఎట్లా నెక్స్ట్ డే ఎట్లా రిజాల్వ్ అయిందండి? అదే చేసుకోవచ్చు కదా, అదే వారం కింద 10 రోజుల కింద 15 రోజుల కింద. ఎంసెట్ కూడా అదే విధంగా కదా. దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, ఇష్యూసే లేవు. లేని దాన్ని వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. తద్వారా పదే ప్రజల మనసులో ఇదేదో మాకు అన్యాయం జరిగింది, ఇదేదో అన్యాయం జరిగింది అనేటువంటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది మూర్తి గారు. మరొకటి, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఏమీ చేయకుండా ఓడిపోలేదు, ఏమీ చేయకుండా ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టలేదు. చేయని తప్పుకు ఆ రోజు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన జరగాలి, ఒక్క సిపిఎం మినహాయిస్తే చెప్పిన దరిమేళ తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ ఒప్పుకున్నది. 60 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన కావాలన్నా రాష్ట్ర విభజన చేయలేదు కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఎవరు గమనించడం లేదు. ఇవన్నీ చేస్తూ ఈరోజు తప్పని పరిస్థితిలో చేసినప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి రానంత లబ్ధి ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలతో వివిధ రకమైనటువంటి ప్యాకేజీలు పథకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అమలు పరచడానికి కోసమే మీ అందరి సహకారాన్ని మేము కోరుతున్నామండి. దయచేసి దీని అందులో మీరు భాగస్వాములు కండి. రఘువరెడ్డికి మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు అంటే బీజేపీ పూర్తిగా బాధ్యత తీసుకొని కూడా పార్లమెంట్లో అనౌన్స్ చేసి కూడా బాధ్యత తీసుకొని కూడా అమలు పరచకపోవడానికి కారణాలు ఏమేమి ఉంటాయంటారు? ఒకటండి, వీళ్ళు యూటర్న్ అనేటువంటిది వీళ్ళకు వెనక్తో పెట్టినటువంటి విద్య. చెప్పినటువంటి ఏ కమిట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, ఇతర దేశాల్లో ఉంది, స్విస్ బ్యాంక్లో ఉంది, తీసుకొస్తాను 15 లక్షలు ఒక్కొక్కరి అకౌంట్లో వేసేస్తాను, ప్రతి కుటుంబానికి 100 రోజుల్లో తెస్తామన్నారు. ఈరోజు మాట మార్చేస్తా ఉన్నారు. దానికి రకరకాల ఏం చెప్తున్నారు, యూటర్న్ తీసుకొని చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు వీటిని కూడా ప్రతి అంశంలో కూడా బీజేపీ కానీ ఇటీవల తెలుగుదేశం కానీ వాళ్ళ పరిస్థితులు. బీజేపీ ఏమో అట్లా ఉంటే బీజేపీ ఏమన్నారు, ఏమీ ధరలు పెంచమన్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గితే అది పాస్ ఆన్ చేయలేదు. ఈరోజు 21 రూపాయలకి అమ్మాలండి డీజిల్, దాన్ని 53 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. 28 రూపాయలకి అమ్మాలండి పెట్రోలు, ఈరోజు 68 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. అది ట్రాన్స్ఫర్ కాలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మిగిలింది కేవలం చమురు ద్వారా. దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించే పరిస్థితిలో ఓకే డైవర్ట్ కావద్దు. ఈ ఇష్యూకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఎంత భయపడుతున్నారు? ముఖ్యమంత్రి గారు అది ఎందుకో మోడీ అంటే భయం, అతని దగ్గర పోతే పిల్లి అయిపోతాడు, ఇక్కడికి వచ్చే వాళ్ళకు పులి తోలు కప్పుకుంటాడు. అది కాదు, ముఖ్యమంత్రి గారికి మోడీ అంటే భయమే అనుకుందాము.
ఆ స్పెషల్ ప్యాకేజ్ అదే స్పెషల్ కేటగిరీగా ట్రీట్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు అడిగారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు గారు అడిగారు ప్రతిపక్ష నాయకులుగా. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. కేబినెట్లో తీర్మానం చేశారు, ప్లానింగ్ కమిషన్ పంపించారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే మోడీకి నష్టం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే నష్టం, కానీ వాగ్దాన భంగం జరిగిందని నష్టం, కానీ అమలు చేస్తే నష్టం ఏంటి? నిజంగా రాజ్యాంగపరంగా వీలవుతే, అభ్యంతరాలు లేకపోతే, అడ్డంకులు లేకపోతే మోదీ ఎందుకు అమలు చేయట్లేదు? ఎవరైతే ఆ రోజు డిమాండ్ చేశారో వెంకయ్యనాయుడు గారు, దురదృష్టం అంటే వెంకయ్యనాయుడు గారు పెద్దయినా నాకు ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్. దురదృష్టం అంటే నిన్నటి రోజు ఏదో ఒక పత్రికలో చూసినాను, నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిని కాదు, నేను కర్ణాటక నుంచి ఎన్నికైనటువంటి వాడిని, అయినా నేను నా ప్రయత్నం చేస్తున్నా, అయినా నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు కదా ఆ విధంగా మాట్లాడడం? నన్ను బ్లేమ్ చేద్దాం తప్పు కదా. వీరు గట్టిగా పడితే అసాధ్యం కానే కాదు. అందుకోసమే వారికి మీ ప్రధానమంత్రితో మీ వాయిస్ పెంచడానికి ఈరోజు మేము ప్రజల మద్దతు కూడగడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి కూర్చోమని చెప్పినాం ఢిల్లీలో. ఇక్కడేం పని ఉంది? పొద్దున్నే లేసే బీదరుపులే కదా. మాకు పెన్షన్లకు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేదు, నేను ఆపేస్తాను, సంక్షేమ పథకాలు ఈసారి ఆపేస్తాను, బీదరుపులు ఎందుకు ఉంటాను? అక్కడ పోయి కూర్చోండి. మీది ఇద్దరిది బాధ్యత ఈ రాష్ట్రంలో. వెంకయ్యనాయుడు గారిది బాధ్యత, చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత. అక్కడ కూర్చోవాలి, చేయాలి. మేము ఈరోజు చేస్తుంది కేవలం మేము సాధించడానికే. మీరు డిక్లేర్ చేయండి, నెక్స్ట్ డే విల్ స్టాప్ ఇట్. దీని ద్వారా ఇంకోటి లబ్ధి పొందాలి. 4.5 సంవత్సరాలు ఉంది రాజకీయంగా మాట్లాడుకోవాలనుకోండి. ఇది కేవలం వీళ్ళ చేతకానితనం, కేవలం ఆ రోజు ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుకున్నటువంటిది. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది. ఈరోజు తప్పించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లంటారండి? ఎక్కడుంది క్యాబినెట్? ఇదే క్యాబినెట్. వాళ్ళు ఆ రోజు అన్నారు ఇవన్నీ అంటూ, ఐ వాంట్ ఏ క్యాబినెట్ రెజల్యూషన్. దిస్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇంప్లిమెంట్ దిస్. ఓకే, ఒక్క నిమిషం అండి. కాలర్ రెడీగా ఉన్నారండి. అనంతపూర్ నుంచి రాఘవేందర్ గారు. హలో సార్. మాట్లాడండి సార్. రాఘవేందర్, గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే రాఘవేందర్. చిల్మత్తూరు సార్, మా చిల్మత్తూరు, అనంతపూర్ డిస్టిక్. చెప్పు రాఘవేందర్. సార్ మరి అనంతపూర్ జిల్లాకి సార్ మీరు ఇదైనప్పటి నుంచి మళ్ళా అసలు కరువు జిల్లాగా అయిపోయింది సార్. ఇక్కడ వాటర్ తీసుకొచ్చే వాళ్ళు ఊరు లేకుండా అయిపోయినారు. కేబీఆర్ నీళ్ళు వాళ్ళ తెస్తామని చెప్పినారు, అదన్నారు ఇదన్నారు. ఏది కూడా కాలేదు సార్. మీరు చొరవ తీసుకొని రైతులకి బాగా అనుకూలంగా చేయండి సార్. ఇలా ఓకే రాఘవేందర్, మనం ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం అన్ని మున్సిపాలిటీలు దాదాపు 80% జిల్లాలో గ్రామాలకు ఇవ్వడం జరిగింది. దురదృష్టం దాన్ని సరిగా 8 మాసాలుగా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హంద్రీ నీవా 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనులు ప్రారంభం చేస్తే మనం 3 ఏళ్ల కింద నీళ్లు తెచ్చినాం. 3 సంవత్సరాల నుంచి మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 కాన్స్టిట్యున్సీలో వందలాది చెరువులకు, ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొస్తా ఉన్నాం. 2వ స్టేజ్, సెకండ్ ఫేజ్ పూర్తి చేయడానికి కేవలం 6 మాసాలు చాలు. 8 మాసాలుగా ఒక్క గంపడు మట్టి కూడా పక్కన తీయలేదు. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక్క మన అనంతపురం జిల్లాలోనే దాదాపు 450 గ్రామాల్లో ఈరోజు ఈ తాగడానికి నీళ్లు ఉండొచ్చు, కానీ పశువులకు కానీ మిగిలినటువంటి అవసరాలకు కానీ నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. నరేగా 8 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మన జిల్లాలో బండ్లపల్లిలో ప్రారంభం చేసినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8 సంవత్సరాలు ఒక్కరు కూడా వలస వెళ్ళలేదు. రాఘవేంద్ర, ఈరోజు చూసే దాదాపు 3-4 లక్షల మంది ఊర్లే ఖాళీ అయిపోయినాయి. చాలా దుర్మార్గంగా ఉంది. ప్రభుత్వం ఎందుకో పట్టించుకోవడం లేదు. చాలా కఠినంగా ఉన్నారు వాళ్ళు. తప్పకుండా రాఘవేంద్ర, మనమందరం కూడా కలుద్దాం. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి మనమందరం కూడా ఫైట్ చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఆ కళ్ళు తెరిపించి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి. అందులో ఈ భారతదేశంలోనే అనంతపురం అంటే జైసల్మేర్ తర్వాత అనంతపురం అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి. మనమందరం కూడా కష్టపడి పనిచేద్దాము.
మీతో కలిసి పనిచేయడానికి తయారుగా ఉన్నాం రాఘవేంద్ర. ఓకే, రఘువీరారెడ్డి గారు హైదరాబాద్ నుంచి నాయుడు ఫోన్ లైన్లో ఉన్నారండి. నాయుడు గారు సార్ నమస్కారం. ప్రశ్న అడగండి. నమస్తే నాయుడు గారు, చెప్పండి. ఆ వేదిక మీద ఉన్న నమస్కారం సార్. చెప్పండి సార్ ఏం లేదు సార్, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బులి యాక్చువల్ మాది. చెప్పండి. ఈ తోటపల్లి రిజర్వాయర్ వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకొని దాన్ని కొంతవరకు డ్రైనేజెస్ అండ్ మధ్య మధ్యలో బ్రిడ్జెస్ కట్టడం జరిగింది సార్. చెప్పండి. అగైన్ అక్కడి నుంచి ఆయన చనిపోయిన మరుసటి రోజు నుంచి ఈ రోజు కూడా కనీసం 1 రూపీ వర్క్ జరుగుతలేదు సార్. అక్కడ చెప్పండి. 1 రూపీ వర్క్ జరుగుతలేదు సార్. మీరు తదుపరి ఆయన చనిపోయిన తర్వాత 3 years 4 years మీరు కూడా చేశారు. మీరు కూడా చేసేటప్పుడు కూడా ప్రెస్ అడ్వాయించట్లేదు. అగైన్ ఈరోజు తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వచ్చినా సార్ ఎక్కడ వేసిన కంకర అక్కడే ఉంది సార్. మీరు చెప్పింది వాస్తవం. పేరేమవుతుంది? నాయుడు అండి. నాయుడు గారు, మొన్న నేను కూడా వెళ్ళాను విజయనగరం, నేను కూడా వెళ్ళాను. అందరు కూడా అదే బాధపడ్డారు. మొన్న 2014 ఎన్నికల ముందు ఏం పని జరిగిందో అంతే, మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళు ఏమన్నారు, 6 మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. 6 అసెంబ్లీలో ప్రకటించినారు ముఖ్యమంత్రి గారు. ఇంతవరకు పూర్తి కాలే. అది కంప్లీట్ చేయడానికి రాత్రి పాలు పని చేస్తే 2-3 మాసాల్లో అయిపోతుంది. 90% పని అయిపోయిందండి. మీరు చెప్పినట్టు కేవలం 10% మంది వీళ్లకు రైతులంటే వ్యతిరేకం, వ్యవసాయం అంటే వ్యతిరేకం ఫ్రమ్ ద బిగినింగ్. తెలుగుదేశం పార్టీకు, అందులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత వ్యవసాయం అంటేనే వాళ్ళకు ఒక విరక్తి, వాళ్ళకు ఒక వ్యతిరేకం. దురదృష్టం ఏం చేస్తాం. ఏదేమైనా కూడా వీటన్నిటి మీద కూడా మనం ఓ పక్క మన రాష్ట్రానికి మనం ఒక హక్కుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే అన్నామో, ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈ 1-2 నెలలు అయిన తర్వాత వీటి మీద కూడా ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి నాయుడు గారు. ఇప్పుడు అడ్వకేట్ శ్రీనివాస్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఈ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భూసేకరణ చట్టంకి తీసుకొచ్చి రైతులకు వాళ్ళకి భద్రత కల్పించిందండి. నిర్మాణ పేరుతో భూ సమీకరణ పేరు చెప్పి ఈరోజు రైతులందరినీ కూడా భయప్రాంతం చేస్తున్నారు. దీని గురించి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. దీని మీద ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైన పోరాటం చేస్తుంది సార్? ఇప్పటికే దీనిలో 2 విషయాలు మీరు చెప్పిన దానిలో 2013లో ఆ రోజు నేను కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాను. నన్ను కూడా అడగడం జరిగింది. ఆ రోజు పూర్తి భద్రత కల్పిస్తూ ఏ పరిస్థితుల్లో కూడా పంట పొలాలను తీసుకోకూడదు, అక్వైర్ చేయకూడదు, ఏ పర్పస్ కూడా అందులో 2 పంటలు అయితే అస్సలు చేయకూడదు అనేటువంటి చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. అందులో పరిశ్రమలు కానీ ఏదైనా పెద్ద పెద్ద అవసరాలకు వచ్చినప్పుడు 100% రైతులు ఒప్పుకోవాలి అనేటువంటిది రెండవది. మూడవది, అక్కడ ఉన్నటువంటి కూలీ నాలి ఇతరత్ర పనిచేసేటువంటి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మొన్నటి రోజు ఒక ఆర్డినెన్స్ దుర్మార్గం. ఈరోజు పార్లమెంట్ రేపటి నుంచి ఉంది, అది కాకుండా ఆర్డినెన్స్తో తీసేయడం జరిగింది. దీని వెనుక మన రాజధాని నిర్మాణం మీ దగ్గరనే జరుగుతోంది. మీ కృష్ణా జిల్లాలో 45,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గుంటూరు జిల్లాలో 35,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాటినన్నింటినీ వదిలేసి ఈరోజు 3 పంటలు పెట్టేటువంటి, 3 పంటలు పండించేటువంటి భూమిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కడుపు మండిపోతుంది. నేను కూడా వచ్చినాను, 2 సార్లు వచ్చినాను. రామచంద్రయ్య గారు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కూడా పంపడం జరిగింది. దీనికి మేము చాలా క్లియర్గా ఉందండి కాంగ్రెస్ పార్టీ. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు రాజధాని నిర్మాణానికి. అందులో వ్యవసాయానికి నిరుపయోగమైన భూమి తీసుకోవాలి. ఈరోజు మీకు వాస్తునే చాలా ముఖ్యమైనప్పుడు ఈరోజు మెట్ట ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఇచ్చినా తీసుకోండి, చేసుకోండి. నిజంగా మీకు నదికి అడ్జస్టెంట్గా ఉండాలంటే ఒక రోడ్డుకి ఎంత కావాలో అది తీసుకోండి. అంతేకాని అక్కడ నేను 58 సంవత్సరాల వయస్సు, నాకు 50 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తా ఉన్నాను. నేను అటువంటి భూమి, జరీ భూమి ఏదైతే ఉందో నదీ పరివాహక ప్రాంతాల్లో అటువంటి భూమి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. సర్వకాల సర్వాస్తులందరూ కూడా పంటలు పండేటువంటి భూమి తీసుకోవడం తప్పు. ఇది రాజధానికి సంబంధించి అక్కడ జరుగుతుంది అంటే రాజధానిలో కూడా రాజధాని క్రీడ అన్నారు. క్రీడ అంటే నిజంగా అదేదో డెవలప్మెంట్ కాదది. అది చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అది
క్రీడా అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ. వీళ్ళు అంటారు ఎవరు, ప్రధాని గారు మేక్ ఇన్ ఇండియా, ఇతను మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ మన రాజధాని మాత్రము చేస్తారట సింగపూర్ వాళ్ళు వచ్చి తయారు చేస్తారట మన రాజధానిని, లేకపోతే వాళ్ళు జపాన్ వాళ్ళు వచ్చి చేస్తారట. ఓ పక్క అంటాడు జపాన్లో అంతా ముసలోళ్ళు అయిపోయినారు, ఎవరు లేరు అనేది ఇంకో పక్క అంటా ఉన్నారు. అంటే వీళ్ళు కేవలం బయట వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని డబ్బులు దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఇది రైతు నడ్డి విరచడమే. దీన్ని మొత్తం దేశం మొత్తంగా మేము ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్నాం. నిన్నటి రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా వగైరాతో పాటు ఈ భూసేకరణ చట్టం విషయంలో కూడా పార్లమెంట్లో చాలా గట్టిగా నిలదీయబోతోంది కాంగ్రెస్ పార్టీ. మూర్తి గారు, టైం అండి. రఘురెడ్డి గారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత 8 మాసాలుగా ప్రభుత్వ వైఫల్యాలు కానీ, లేకపోతే రాజధాని నిర్మాణం కోసం అనవసరంగా ఎక్కువ భూమిని సేకరించే ప్రయత్నం కానీ, దానికోసం ఒక చట్టం తేవటం కానీ, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఏ హయాంలో చేసిన భూసేకరణ చట్టాన్ని మార్చి సవరించి అది గ్రామ సభలు ఏర్పాటు చేసే అవసరం లేకుండా, రైతుల అనుమతి అవసరం ఆమోదం లేకుండా భూములు సేకరించే విధంగా చట్టం చేశారు. అది ఈవెన్ అన్నా హజారే కూడా ఇది అచ్చేదిన్ ఎవరికి వచ్చినాయంటే అచ్చేదిన్ ఇండస్ట్రీలకు వచ్చినాయి, రైతులకి చాలా చెడ్డ రోజులు వచ్చినాయన్నట్టు మాట్లాడారు. మరి ఆ విషయం మీరు దానికంటే తక్కువ ఎమోషనల్ ఇష్యూ ఈ స్పెషల్ కేటగిరీ అనేది, అది ఎమోషనల్ ఇష్యూ. రైతులు చాలా అవస్థలు పడుతున్నారు రాజధాని ప్రాంతాలు. దాని ఎందుకు ఇంకా మీరు టేకప్ చేయలేదు గట్టిగా? మేము టేకప్ చేస్తాం సార్, మేము టేకప్ చేసా. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ తరఫున అన్ని చోట్ల ధర్నాలు కూడా చేయడం జరిగింది. దాన్ని మేము ఇప్పటికే ప్రతిఘటించడం జరిగింది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశానికి సంబంధించి. దేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోబోతోంది. గత స్వాతంత్ర పూర్వం నుంచి ఉన్నటువంటి చట్టాలు, బ్రిటిష్ చట్టాలు ఇప్పటి వరకు ఉండింది, అనేకమైనటువంటి లొసుగులు ఉండింది. అందరూ కలిపి ఈరోజు సుదీర్ఘమైనటువంటి కొన్ని దశాబ్దాల తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తీసుకొని రావడం జరిగింది. కేవలం ఈరోజు కొంతమంది పెట్టుబడిదారులకు గులాంగిరి చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇది 100% ఇట్స్ ఎ ప్రయారిటీ, నేషనల్ ప్రయారిటీ. మీరు చెప్పినట్టు ఈ ఆర్డినెన్స్ ఏదైతే రైతు హక్కుల్ని అంతకు మించి రైతులు కాదు సార్. ఇక్కడ ఒకటి గమనించాలి, ఈనాటికే దాదాపు 125 కోట్ల జనాభా ఉంది మనకు. ఒకప్పుడు మనకు ఇందిరాగాంధీ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చే ముందు ఆ రోజు ఇతర దేశాల నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఈరోజు ఆహార కొరత లేకుండా చేసింది ఈ దేశం. మళ్ళీ మన జనాభా 150 కోట్ల మంది అనతి కాలంలో కాబోతా ఉన్నారు. భూమి తగ్గిపోతా ఉంది. ఇక పంటలు తగ్గిపోతే రేపటి రోజు ఏం పరిస్థితి అంటాను? ఆహార భద్రతకు ఈరోజు ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి భూములు తీసుకోకూడదు. వీఆర్ వెరీ క్లియర్. నేషనల్ లెవెల్లో దీనికి పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకోబోతున్నాం. రేపటి రోజు పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా దాన్ని వ్యతిరేకించబోతున్నాం. నంబర్ 1 వాళ్ళు చేయలేరు కూడా, ఎందుకంటే రాజ్యసభ అందుకోసమే కదా ఇది డొంక తిరుగుడు బ్యాక్ డోర్ మెథడ్లో వీళ్ళు చేసినటువంటిది. సో ఖచ్చితంగా దే కెనాట్. నంబర్ 2, ఇది రాష్ట్రానికి సంబంధించింది. దేశానికి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు అందరూ భాగస్వాములు అవుతారు. ఇది నాట్ జస్ట్ ఫర్ ది స్టేట్. రాష్ట్రానికి సంబంధించి ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. అది వచ్చిందంటే వీళ్ళు సార్ మీరు కూడా గమనించాలి, చేతగారమ్మకు చేస్తలు వెండు అని ఒకటి ఉంది సామెత పల్లెల్లో. వీళ్ళకు ఓట్లు వేయించుకున్నప్పుడేమో 2019 నాటికి మేము ఇది చూపిస్తాం, బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూపిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అన్నారు సార్. కానీ 2-3 మాసాలుగా వీళ్ళు మాటలు మారుస్తుంది. 2029కి 2029 వరకు ఓట్లేస్తారా వీళ్ళకు? ఒక్కడు కూడా చేయండి. 2019కి మీరు ఏమి ఏడుస్తారో ఏడవండి, ఏం చెప్పినారో అది చేయండి. అందుకోసమే ఇక్కడ దీన్ని అత్యంత ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇది రావడంతో ప్రభుత్వానికి మంచిది అవుతుంది సార్. ఇప్పుడు రాజకీయంగా మాకు కాదు, ప్రభుత్వానికి మంచిది జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మేము ఫైట్ చేస్తున్నాం. రాజధానికి సంబంధించి మీరు ఏదైతే అన్నారో ల్యాండ్ పూలింగ్, దాని చట్టబద్ధత లేదు, పాడు లేదు. దీనికి అంతా కూడా భూములు లాక్కుంటారంట, వాళ్ళు పరిశ్రమలు చేస్తారంట, వాళ్ళు జపాన్ వాళ్ళు తీసుకొని వస్తారంట. ఇవన్నీ కూడా కేవలం డబ్బులు
సంపాదించుకోవడానికి కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏం చేస్తున్నారో అదే పని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. నథింగ్ లెస్ దాన్ దట్, నథింగ్ లెస్ దాన్ దట్. నాకు వ్యవస్థల మీద నమ్మకం ఉండేటువంటి వాడిని, కానీ దురదృష్టం వచ్చేస్తారు. రఘువీరారెడ్డి మీరు ఇంతమంది చెప్పినట్టుగా ఇంత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మీరు చెప్పారు కేవలం అంటే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నామని, కేవలం ధర్నాలతో నిరసన తెప్పితే సరిపోతుందంటారా? ప్రభుత్వం దిగొస్తుందని చెప్పనంటారా? ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం 100% దీన్ని ఉధృతం చేయాలి. అందులో పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళు ఇంపాసిబుల్, వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు మా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. పార్లమెంట్లో దీన్ని అత్యంత ప్రాధాన్యమైనటువంటి నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకోబోతా ఉన్నారు. ఇది మన స్టేట్కి సంబంధించి డెఫినెట్గా లోకల్గా మనకు ఉన్నటువంటి రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. దట్స్ నేషనల్ ఇంపార్టెంట్, దిస్ స్టేట్. రఘువీరారెడ్డి స్మాల్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ టైంలోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి ఫోన్ నెంబర్స్ రిమైండ్ చేస్తున్నాను. 040-233-10709, 040-233-10680. ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డిని ప్రశ్నించాలనుకునేవారు ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత షార్ట్ టైంలో వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ టైమ్. స్టూడియోలో ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. రఘువీరారెడ్డి గారు మీకు కాల్ రెడీగా ఉన్నారండి. ఒంగోలు నుంచి బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారు సార్. నమస్తే సార్. నమస్తే బ్రహ్మారెడ్డి గారు, చెప్పండి సార్. నమస్తే రఘువీరారెడ్డి గారు. చెప్పండి సార్. చంద్రబాబు గారు సార్ ఆ రోజు పరిస్థితి ఎట్లయిపోతుంది, డబ్బులు లేవు అంటున్నారు. రోజు ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నారు సార్. ఇది డబ్బులు లేవు అని చెప్తున్నారు సార్. కానీ ఖర్చు అయితే ఇంకా మా పార్టీ కోసం, ఇంకోదాని కోసం, టీవీల కోసం అని చెప్పి కారు కోసం, కాన్వాయ్ కోసం ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతున్నారు కదా సార్. మరి ఒక సపోజ్ మనకి 5 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే దాని నుంచి ఎంత ట్యాక్స్ వస్తుంది సార్? ఇన్కమ్ ట్యాక్స్ 30%. ఈ లెక్కను డిడక్ట్ చేసుకుంటే ఒక 30,000 crores వస్తుంది. ఆ 30,000 crores 10 years తర్వాత వచ్చేది ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇంకా పెట్టుబడులు ఇచ్చే ఉపయోగం సార్? కరెక్టే మీరు చెప్తున్నటువంటిది. మింగడానికి మెతుకడ అన్నం లేకుండా మీసాలకు సంపెంగ నూనె అని ప్రత్యేక విమానాలు వేసుకుంటే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో మామూలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రెగ్యులర్ ఫ్లైట్స్లో పోయేవాళ్ళు. ఇదంతా ప్రత్యేక విమానాలు వేసుకొని విదేశాలు కూడా ప్రత్యేక విమానాల్లో పోయేటువంటి పరిస్థితి. బ్యాండ్ భజన అంతా వేసుకొని పోతున్నారు. చాలా డబ్బులు దుర్వినియోగం, అధికార దుర్వినియోగం జరుగుతోంది. దీన్ని ఖచ్చితంగా మీరు చెప్తున్నటువంటిది ప్రభుత్వం కూడా గుర్తెరగాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు పాలన అందించాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు హెచ్చులు పోతున్నారు. మీరు చెప్తాం కరెక్టే. పోలవరం సాధన సమితి నుంచి వెంకట్రావు గారు లైన్లో ఉన్నారండి. వెంకట్రావు గారు నమస్కారం. వెంకట్రావు గారు, 40-50 సంవత్సరాల నుంచి పోలవరం కలగాలంటే కేంద్ర ప్రభుత్వం పోలవరానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత పోలవరం ఆపేసి పట్టిసీమ కట్టడం ఎంత దుర్మార్గం సార్. దీన్ని ఎట్లా మీరు అందుకొని పోలవరం కళను సాకారం చేయవలసిందిగా మీరు చేసే ఈ కృషిని మేము రైతాంగ సంఘాలు, రైతుల తరఫున కూడా మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాం సార్. వెంకట్రావు గారు మీ ప్రాంతానికి వచ్చినాము. 1,000,000 సంతకాల సేకరణలో మేము ప్రారంభం చేసిందే పోలవరం దగ్గర నుంచి. ఎందుకంటే పోలవరం కేవలం గోదావరి జిల్లాలకే కాదు, కృష్ణా జిల్లాలకు, అటు ఉత్తర కోస్తాకు, రాయలసీమకు, ఈవెన్ తెలంగాణకు అందరికీ ఉపయోగపడేటువంటిది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది పట్టిసీమ అనేటువంటి పట్టింది. వీళ్ళ బుద్ధులు ఎట్లా ఉంటాయంటే ఇంకుడు గుంతలు. ఇవే వీళ్ళకి ఇంకా కూడా ఇంకుడు గుంతలు బుద్ధే వీళ్ళకు. అసలైనటువంటి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామండి పోయిన 10 సంవత్సరాల్లో. మరో 16,000 కోట్ల రూపాయలు కావాలి. తెలంగాణలో 7 మండలాలు అది ముంపుకు గురవుతుంది. అది కూడా చట్టంలో తీసుకొచ్చినాము. అది జాతీయ ప్రాజెక్టుగా అయిపోయింది. ₹1 వీళ్ళు ఇచ్చే పని లేదు. 8 మాసాలైంది. ఇంతవరకు రీహాబిలిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ చేసే పరిస్థితి లేదు. 2018 పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. అది కావాలి. కానీ నాకు అనిపిస్తుంది ఏమంటే తెలుగుదేశం పార్టీ పట్టిసీమ తీసుకోవడం ద్వారా మీరు అక్కడ ఉన్నటువంటి మీకెంత ఆందోళన ఉందో మాకు అంతకంటే ఎక్కువ ఆందోళన ఉంది. దీనివల్ల పట్టిసీమ అంటున్నారు, సంవత్సరంలో చేస్తారు. ఇంపాసిబుల్. పట్టిసీమ కూడా పూర్తి కావాలని మినిమం 2-3 ఏళ్ళు పడుతుంది. అదే పట్టుదలతో చేస్తే 2-3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. పట్టిసీమ నిర్మాణం చేపడితే
పక్క రాష్ట్రాల వాళ్ళు ఇంక్లూడింగ్ తెలంగాణ కానీ మిగిలినటువంటి రాష్ట్రాల వాళ్ళు అస్సలు మీకు మీ లక్ష్యం నెరవేరింది, మీరు లిఫ్ట్ తీసుకున్నారు, మరి దీనికి ఎందుకు అనేటువంటి వాళ్ళు కోర్టుకు పోయినారంటే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనీసం ఒక సామాన్యమైన రైతుకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వం లేకుండా ఉంది. చాలా దుర్మార్గం ఉంది. దీని మీద ఫైట్ చేద్దాం, మీతో కలిసి ఫైట్ చేద్దాం, మనం అందరూ ఫైట్ చేద్దాం. ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పనులు అలో చేయొద్దండి. దీన్ని కేవలం సైఫన్ చేసి డబ్బులు కొట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మీరందరూ అడ్డుకోండి. మేము కూడా మీతో రావడానికి తయారుగా ఉన్నామండి. శ్రీకాకుళం నుంచి సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారండి. సతీష్ గారు. సార్ రఘువరి గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు, చెప్పండి బ్రదర్. సార్ మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కోర్టు సంతకాల సేకరణ ఎలా ఉందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు అనిపిస్తుంది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కోర్టు సంతకాల సేకరణ చేస్తున్నారు కదా సార్, దీనికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానీ పవన్ కళ్యాణ్ సంతకాలు కానీ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఆ రోజు తిరుపతి సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడేటప్పుడు అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్. బిడ్డను బతికించారు, తల్లిని చంపేశారని ఆయన మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. మీ పార్టీ నేత చిరంజీవి గానీ మీరు కానీ పవన్ కళ్యాణ్ మద్దతు కానీ ఎందుకు తీసుకోవట్లేదు? కోర్టు సంతకాల సేకరణలో భాగంగా ఆయన సంతకాన్ని ఎందుకు సేకరించట్లేదు సార్? బీజేపీ నేతల ఇంటి ముందు ఎందుకు సార్ ముట్టడి కానీ ధర్నాలు కానీ ఏమి చేయట్లేదు? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టు. ఈరోజు అందరూ భాగస్వాములు కండి. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమం, ప్రజల భాగస్వామ్యం అందరూ కావాలి. మీరు అంటున్నారు ఎవరు వెంకయ్యనాయుడు గారు సంతకం పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాలి, అదేవిధంగా వాళ్ళ ఇండ్ల ముందు ధర్నా చేయాలి, వాళ్ళని స్తంభింపజేయాలి. ఇవన్నీ కూడా మీరు చెప్తుంది. ఎప్పుడే కానీ ఉద్యమంలో అన్నీ కూడా ఒకే రోజు జరగవు వెంకట్రావు గారు. మొదలుపెట్టాం, ఇప్పటికి కూడా బీజేపీ కూడా మాకంటే ఇంకా ఎక్కువగా, మాకంటే మేము 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం. అందుకోసమే ప్రజాస్వామ్యయుతంగా మొదటి అడుగు వేస్తాము. ఇది తొలి అడుగు మాత్రమే. వీళ్ళు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మీరు చెప్పినావు కదా అటువంటి 100 రెట్లు వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. సుబ్బనర్సయ్య ఫ్రమ్ కడప నుంచి అండి. నర్సయ్య గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఖమ్మం నుంచి బాబురావు గారు లైన్లో ఉన్నా. బాబురావు గారు. సార్ నమస్తే అండి, రఘురాజ్ గారు. నమస్కారం బాబురావు గారు, చెప్పండి. సార్ మీరు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, అది మా సంతోషం సార్. చెప్పండి సార్ మీ అమూల్యమైన సలహాలు మా జగన్ గారికి కూడా ఇవ్వాలి సార్. మీ అమూల్యమైన సలహాలు మా జగన్ గారికి కూడా ఇవ్వాలి సార్. మీరు కాస్త టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి సార్. ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది నాకు. రాజశేఖర్ రెడ్డి గారు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే, బతికుంటే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేరు, సొంత పార్టీ పెట్టుకున్నారు. అతనికి మా సలహాలు అవసరం లేదు, మా యొక్క సపోర్ట్ అవసరం లేదు. మా పార్టీని మేము నడుపుకుంటాం, అతని పార్టీ అతను నడుపుకుంటారు. ఓకే, ప్రజల సమస్యల గురించి మేము పట్టించుకుంటాం. థ్యాంక్ యూ అండి. బాబురావు గారు గుంటూరు నుంచి ప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారండి. ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే బ్రదర్. మనం సోనియా గాంధీ రాష్ట్ర విభజించిన తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నామండి. అదే స్థానంలో ఆ నష్టాన్ని మనం పూరించాలి అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం మీరు ఎలాగైతే కోటి సంతకాల కార్యక్రమం పెట్టారో అలాగే సోనియా గాంధీ గారిని కూడా మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ కూడా పోరాడమనండి, అవసరమైతే ధర్నా చేయమనండి. అంతేకాకుండా పోస్ట్ కార్డుల కార్యక్రమం కూడా పెడితే బాగుంటుందని భావిస్తున్నానండి. ప్రతి ఇంటి నుంచి ఒక కార్డుని పంపించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రతి యూత్ నుంచి, విద్యార్థి నుంచి, టీచర్ నుంచి మొత్తం కూడా వెళ్తే బాగా ఉంటుందండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వము ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు హోదా కావాలన్న వ్యక్తి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద ప్రచారం చేస్తున్నారు. అలానే టీడీపీ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కూడా గట్టి మెటక వైఖరి ఉంటున్నాడు. దీని మీద పోరాడి మీ యొక్క ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళా పూరించడానికి మళ్ళా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి ప్రసాద్ గారు. ఇవాళ మీరు చెప్పినట్టు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరు కూడా పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట, అవసరమైతే ఇక్కడ మన రాష్ట్రానికి కూడా వచ్చి దీని మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కుల సాధన కోసం సంపూర్ణమైనటువంటి సహకారం
వాళ్ళది ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు ఏదైతే మాటకు వెనక్కి పోతా ఉన్నారో ఈరోజు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ, వాళ్ళు మెడల్ వంచుతాం, మన హక్కులను సాధించుకుందాం. మీరందరూ కూడా మద్దతుగా ఉండండి. మీరు చెప్పినట్టు ఉత్తరాలు కార్డులు రాయడం అనేటువంటిది రాయొచ్చు, రాయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అయినా ఎందుకు సంతకాలు మేమే వెళ్తున్నాం, ప్రతి స్కూల్కు కాలేజ్కు ప్రతి చోటుకి ఎందుకు వెళ్తున్నామంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీనివల్ల ఏమి నష్టపోతాం మనం, ఇది వెంటనే అమలు కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. మీరు కూడా దయచేసి భాగస్వాములు కండి. రఘువీరారెడ్డి గారు, నిజంగానే రాష్ట్ర విభజన అనేది చాలా కష్టమైన నిర్ణయం. దానివల్ల మీకు చాలా నష్టం జరిగింది. దాదాపు 8 నెలలు అయినా కూడా, ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చి 8 నెలలు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్ది రైతు వ్యతిరేక చర్యలు చేపట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఇంకా పెరగట్లేదు. అంత మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఇవన్నీ మంచిదే. కానీ మొన్న తిరుపతి బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కనీసమైన ఓటు కూడా రాకపోవడానికి కారణం అంటే ప్రజలు ఇంకా క్షమించలేదు అనుకుంటున్నారా? కనీసం డిపాజిట్ కూడా తగ్గించుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒక్కటండి, ఇక్కడ 2 అంశాలు మీరు అడిగిన దాంట్లో. మేము ఓడిపోయినా మాకు సీట్లు రాలేదు. వెలిగే జ్యోతి లాంటిది కాంగ్రెస్ పార్టీ. మేము కాలుతూనే ఉంటాం కొవ్వొత్తిలా, కానీ ఇతరులకు వెలుగునివ్వాలి. అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మేము గెలిచినా ఓడినామా సంబంధం లేకుండా ఈరోజు ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రభుత్వాలు మోసం చేస్తున్నప్పుడు వాళ్ళని నిలదీసేటువంటి ప్రయత్నం డే 1 నుంచి చేస్తున్నాం. డే 1 ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే గవర్నర్ గారి దగ్గర పోయి, ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, మేము గవర్నర్ గారి దగ్గర పోయి జూన్, బహుశా మేము అతను కలిసింది జూన్ 3వ తేదీ 4వ తేదీ సమ్ డేట్, అతను ప్రమాణ స్వీకారం కంటే ముందు 10వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. అంతకుముందే వెళ్ళినామండి. వెళ్ళి వీరు మాట ఇచ్చినారు, రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా బేషరతుగా 87,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. చేయకపోతే రైతు కొత్త రుణం రాదు, ఇబ్బందులు పాలవుతుంది, ఇన్సూరెన్స్ రాదు, వాడు పరపతి దెబ్బతింటుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఫస్ట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తున్నాం. అధికారం గురించి సందేహం లేదు. మీరు కష్టపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, డే 1 నుంచి చేస్తున్నారు. కానీ మరీ ఇంత 8 నెలలు అయినా కూడా ప్రజలు క్షమించలేదా? ఇంకా కొద్దిగానే క్షమించలేదా? ఒకటి, మొన్న నందిగామలో ఎలక్షన్ జరిగింది, మీరు చూశారు, 3-4 మాసాల క్రితం జరిగినప్పుడు. అక్కడ 2,000 ఓట్ల నుంచి 24-25,000 ఓట్లు పెరిగింది మాకు. అక్కడ వైఎస్ఆర్సీపీ లేదు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ లేదు. రైట్, జరిగింది. అక్కడ ఎలక్షన్ జరిగింది, ఫెయిర్గా ఎలక్షన్. అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు పంచినారు, అక్కడ సారా పంచినారు, బాగా డబ్బులు. ఇది మన పోలవరంలో అన్యాక్రాంతంగా ఇది అడ్వాన్స్ ఇచ్చినారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ అగైన్స్ రూల్స్ కానీ అధిగమించి వాళ్ళు ఇచ్చినారు 80 కోట్ల రూపాయలు. దాంతో కేవలం ఎలక్షన్ కోసం డబ్బులు తీసుకొని చేసుకోవడానికి. ఓకే, కానీ తిరుపతి ఎలక్షనే జరగలేదు సార్. అది తిరుపతిలో అసలు ఓటర్ స్లిప్స్ పంచలేదు, తిరుపతిలో డబ్బులు కూడా పంచలేదు, కరెక్టే, నేను కాదని చెప్పి. కానీ శ్రీకాళహస్తి, చిత్తూరు, నగిరి, ఈవెన్ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి కూడా 300 బస్సుల్లో తీసుకొచ్చి సైక్లింగ్ చేసి, రిగ్గింగ్ చేసి, మొత్తం యంత్రాంగం అంతా కుమ్మక్కయి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు 10% ఓట్లు కూడా పోల్ కాలేదు. ఆ 10% ఓట్లు పోలైన దానిలోనే మాకు 10,000 ఓట్లు వచ్చినాయి. మాకు కూడా పోయినసారి వచ్చింది 2,000 చిల్లరే, ఇప్పుడు 10,000కి వచ్చింది. కానీ మొన్నటి రోజు అది అసలు ఎలక్షన్ కాదు, వాళ్ళు ఎంత అవమానం చేశారంటే తిరుపతి వాళ్ళకు, దానికి 100 రెట్లు వాళ్ళు అసలు వడ్డీతో సహా ప్రజలు టైం వచ్చినప్పుడు వాళ్ళు చెల్లిస్తారు. చాలా చాలా బాధపడుతున్నారు. మాకు కనీసం ఓట్లు వేయడానికి కూడా అవకాశం లేదు. బయట గుండాలు తీసుకొచ్చి, కూలీలు తీసుకొచ్చి మా ఓట్లన్నీ వేయించుకున్నారు. అది ఎలక్షన్ ఇథియోపియాలో మాదిరి జరిగిందంటే అధికార దుర్వినియోగం వల్ల మీకు అక్కడ ఓట్లు రాలేదు అని చెప్పని అంటారు. కానీ మా ఓట్లు కాదు, ఓటర్స్ అలో చేసి ఉంటే, ఓటర్స్ వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ మరో రకంగా ఉండేటువంటిది. మేము పెట్టినటువంటిదండి ఒక సమానమైనటువంటి ఒక డ్వాక్రా మహిళ, 10 రూపాయలు ఆమె దగ్గర ఆటో ఛార్జ్ కూడా ఉండే, అటువంటి ఆమెను పెడితే ముఖ్యమంత్రి కొడుకు, 6 మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు,
300 బస్సుల్లో బయట తీసుకొని వచ్చి అంత చేసేటువంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని వేసినారు. మనం మొదటి నుంచి చెప్తారు 1,00,000 ఓట్ల మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ, ఈ విధంగా చేసుకో. అది ఎలక్షనే కాదు. ఓకే అండి, కృష్ణా జిల్లా నుంచి ఆంజనేయులు ఫోన్ లైన్లో ఉన్నాయి, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు నమస్కారం సార్. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి బ్రదర్. ఈ హెచ్ఎం టీవీలో సార్ రామచంద్రరావు గారు చేసేటప్పుడు తెలంగాణ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేసినట్టు ఇప్పుడు మన ప్రత్యేక హోదా గురించి కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ని చూస్ చేసుకుని అన్ని పార్టీలు, ఓన్లీ కాంగ్రెస్ అని కాదు, మీరు ఇప్పుడు ఓడిపోవచ్చు, తర్వాత రావచ్చు, తర్వాత ఎవరైనా రావచ్చు, కానీ మీరు ప్రజల గురించి ఆలోచించి ఎవరైనా సరే అన్ని పార్టీలు కలిపి కూర్చుని, ఇప్పుడు మీకు ఎర్రబోర్లు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి మాకు భయం వేసేది, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ భయపడే రోజులు రావడానికి కారణం అది ఎవరు పార్టీ మారి ఎర్రబోర్లు మారినంత మాత్రం ప్రజల జీవితాలు మారవండి. అన్ని మీలాంటి పెద్ద మనుషులు అందరూ కూర్చుని, రామచంద్రరావు గారు లాంటి వాళ్ళందరూ కూర్చుని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్ని పార్టీలు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని క్యాస్ట్, అన్ని రకాల వారిని కూర్చోబెట్టి డిస్కషన్ చేసి ఎలా ముందుకెళ్దాము అనే డిస్కషన్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా పెట్టి ఎలా జనాలు ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా రుణమాఫీ రైతుల్ని ఇంకా విత్తగాలం చేయకూడదు. ఓకే అండి ఆంజనేయులు గారు. నా వరకు మళ్ళీ రామచంద్రమూర్తి గారు మాట్లాడతారు. మీరు చెప్పింది 100కి 100 రూపాయలు ఒప్పుకుంటారండి. ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తొలి అడుగు వేసింది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. ఇది రాజకీయాలకు అతీతంగా చేపట్టినటువంటి 1,000,000 సంతకాల ఉద్యమం. అందుకోసం 1,000,000 సంతకాలు పెడుతున్నారంటే మాకు వచ్చిందంతా 10 లక్షల ఓట్లు మాకు వచ్చింది, 1,000,000 మంది మాకంటే అట్లా రారు. ఈరోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి రాజకీయాలకు అతీతంగా మేము వెళ్తా ఉన్నాం. అది వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది. రామచంద్రమూర్తి లాంటి పెద్ద మనుషులు కూర్చొని ఇటువంటి దానిలో భాగస్వాములే ముందుకు వస్తే మేమందరూ కూడా కలిసి వెళ్ళడానికి, మన హక్కులను సాధించుకోవడానికి మేము తయారుగా ఉన్నాం బ్రదర్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నాను, కిషన్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. కిషన్ గారు నమస్కారం. నమస్తే సార్. మాట్లాడండి రఘువీరారెడ్డి గారితో. నమస్తే సార్. నమస్కారం కిషన్ గారు, చెప్పండి. నమస్తే సార్, మీరు బాగా చేస్తున్నారు, చేయండి, మంచిది చేయండి, హోదా కూడా సాధించండి. కానీ ఇప్పుడు హోదా రావడం వల్ల హైదరాబాద్లో ఉన్న కంపెనీలు కానీ, తెలంగాణలో ఉన్న కంపెనీలు కానీ ఆ హోదాను అడ్డం పెట్టుకుని అటు సైడ్ వెళ్ళిపోతే తెలంగాణకు వచ్చే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా, ఎవరు భరిస్తారు? తర్వాత బీజేపీ పార్టీ భరిస్తుందా? అది కూడా ఆలోచించాల్సిందే. తర్వాత తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కంపల్సరీ రావాల్సింది. ఎందుకంటే ఆంధ్ర కంటే ఇక్కడ వెనుకబడ్డ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, కరువు జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అసలైన హోదా అంటూ వస్తే ఫస్ట్ తెలంగాణకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావాలి. అది న్యాయమా కాదా? మీరు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కావాలి అని చెప్పేసి మీరు అడిగినారు, మేమందరూ కూడా వద్దన్నాము, సాధించుకున్నారు. ఈరోజు తెలంగాణలో కూడా అభివృద్ధి కావడానికి వెనుకబడినటువంటి ప్రాంతాలు మహబూబ్ నగర్ లాంటివి ఉన్నాయి, నాకు తెలుసు. అటువంటి అభివృద్ధి కావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మా సహకారం కూడా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మా దళ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల మీ కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా కరెంటు బాగా పుష్కలంగా ఉంది, కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే పార్లమెంటులో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడు పోరాటం చేస్తున్నాము. మీరు కూడా సహకరించండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంది అన్నప్పుడు మా వాయిస్ కూడా మీకు కలపడానికి తయారుగా ఉన్నాం. మనం అందరం కలిసి జీవిద్దాం. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి, ప్రసాద్ అండి ఫ్రమ్ నెల్లూరు అండి. ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్కారం ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ప్రసాద్ గారు. సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా జిల్లాలో మొన్నటి డివిజన్ వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేరండి ఇతర కులాల నుంచి. మేడం సోనియా గాంధీ గారు డివిజన్ చేసిన తర్వాత మా జిల్లాలో మొన్న ఎలక్షన్ లో దాదాపు అన్ని పార్టీల నుంచి, మిగతా కులాల నుంచి ఎమ్మెల్యేలు పోటీ చేసి కొంతమందికి గెలవడం జరిగింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మా జిల్లా నుంచి ఒక మంత్రి కూడా ఈ రోజు మా జిల్లా నుంచి ఉన్నాడండి. మేము ఊహించి కూడా లేదు, మా తరం చూడగలమా అనుకున్న పరిస్థితిలో ఈ రోజు ఒక మంత్రి కూడా మా జిల్లా నుంచి, ఇతర కులాల నుంచి ఉన్నాడండి. దీనికి మేము ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి కానీ, మీ కాంగ్రెస్ పార్టీకి కానీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అయితే రైతు విషయానికి వస్తే, నేను ఒక రైతుగా
చంద్రబాబు గారు 85,000 కోట్లు మన రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం 5 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి అరకొరగా ఎవరో తన వాళ్ళకి ఇచ్చుకొని ఈ రోజు వైజాగ్ లో మొన్న అంటున్నారు నేను మొత్తం రుణమాఫీని పూర్తిగా చేసేసాను అని. అలాగే మొన్న లోకేష్ గారు చెప్తున్నారు తిరుపతి ఎలక్షన్ లో రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకే చెందుతుంది, మేమే రుణమాఫీ చేసామన్నారు. ఏందని ఇంత అన్యాయంగా కనీసం ఎవరికి కూడా మనకు టైం లేదు. ప్రశ్న అడగండి, డైరెక్ట్గా ప్రశ్న అడగండి. అదే ప్రశ్న అనుకోని సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు, వాళ్ళు రుణమాఫీలు కథేమో కానీ వాళ్ళ హామీలు అయితే మాఫీ చేశారండి. హామీలు పూర్తి మాఫీ చేసేసారు. తండ్రి పక్క, కొడుకు పక్క, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చి హామీలు విస్మరించి ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు విర్రవీగుతా ఉన్నారో, ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు, ద్రోహం చేస్తూ ఉన్నారు. వీటి మీద మనం అందరం కూడా కలిసి ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేద్దామండి, సాధించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి తగిన మూల్యాన్ని కూడా చెల్లించుకుంటాం. మూర్తి గారు, మీ ఫైనల్ క్వశ్చన్ అనే టైం అయిపోవచ్చింది మనకు. రఘువీరెడ్డి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా మీరు నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమణ కూడా ఇంకా ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ పోయే నాయకులు కూడా ఉండేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తారని అనుకుంటున్నాం. మీరు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగు ఢిల్లీలో ఎందుకు పెట్టుకున్నారు, విజయవాడలోనే ఎక్కడ పెట్టుకోకుండా? మొదటి కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడనే జరిగిందండి. రేపు 23వ తేదీన కోఆర్డినేషన్ మీటింగు 9:30 పెట్టుకోవడానికి కారణం ఏమంటే, మేము అక్కడ ఉండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వస్తారు. వాళ్ళు మరోసారి వివరించి, మేమందరం కూడా వివరించి, మొన్న ఫస్ట్ దీనిలో పోయి వచ్చినాను నేను. మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో, కొంతమందితో కలిసి గులాం నబీ ఆజాద్ గారితో మాట్లాడి రావడం జరిగింది. మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి, అటు లోక్సభలో రాజ్యసభలో కూడా. తర్వాత మిగిలినటువంటి పార్టీ లీడర్లను కూడా మేము కలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మద్దతు కూడగట్టడానికి కోసమే మేమందరూ కూడా అక్కడ వెళ్తున్నాం. 3-4 రోజుల నుండి వీలున్నంత వరకు అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేయడానికి కోసమే అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రకరకాలైనటువంటి వ్యూహాలు దీనిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి, మీరు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో ఇది వెళ్తా ఉన్నాం. స్కూళ్ళ నుంచి స్టార్ట్ చేసాం. తర్వాత అక్కడ ఢిల్లీలో కూడా పొలిటికల్గా కూడా ఈ రెండు సమ్మిళితం అయితేనే ఇది సాధ్యమవుతుంది. అందుకోసం సాధ్యం కాదు అన్నటువంటి బీజేపీ మాటలు మార్చినటువంటి మీరు కూడా గమనిస్తుంటే సాధ్యం కాదు అన్నారు. అటువంటిది నేను అట్లా ఆ విధంగా మాట్లాడలేదు అని వెంకయ్యనాయుడు గారు నిన్నటి రోజు మాట మార్చినారు. నేను ఆ విధంగా లేదా, మేము దీన్ని సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నమే లేదు, మీరు ఇంప్లిమెంట్ చేయాలంతే. అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు అందరూ గట్టి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ అండి. సాక్షి టీవీకి కానీ లేకపోతే సాక్షి ప్రేక్షకులకు కానీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇష్యూని టేకప్ చేశారు అందరూ. ఈరోజు అన్ని పేపర్లు, అన్ని టీవీలు కూడా ఈరోజు ఇదే మాట, ఇద్దరు కలిస్తే రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేక హోదా మన హక్కు సాధించుకోవాలి అనేటువంటి మాట జరుగుతోంది. తప్పకుండా ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసం నాకు సాధిస్తామన్న నమ్మకం ఉంది మీకు? సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, సాధిస్తాం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ స్టూడియోకి వచ్చి సాక్షితో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ క్వశ్చన్ టైం ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారితో.